కార్యక్రమాలు ఏమీ చేయడానికి లేవమ్మా అంటే అప్పుడు మళ్ళీ ఆ సీతాదేవి అడుగుతున్నారంటే భారద్వాజ మహాముని ఏమంటే స్వామి నేను నా భర్త శ్రీరామచంద్రమూర్తి నేను కూడా దండకారణ్యం వెళ్తున్నాము. ఆ దండకారణ్యంలో చాలా మంది రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసుల వల్ల నా భర్తకి ఏమైనా ప్రాణహాని కలగలదు, నా సౌభాగ్యానికి ఏమైనా హాని కలగలదు, దానికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అంటే అప్పుడు ఆ భారద్వాజ మహాముని చెప్తున్నారంటే ఏమనంటే అమ్మా సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి ఈ ఇరువురు దంపతులు కూడా త్రివేణి సంగమంలో ఈ ప్రజాపతి క్షేత్రంలో ఈ ప్రయాగ క్షేత్రంలో ద్వితీయ వివాహం చేసుకుని వేణీదానం చేసుకోండి. వేణి అంటే సంస్కృతంలో పారే నది అని అర్థం అండి. అక్కడ వెళ్ళి చూడండి నది పారుతూ ఉంటుంది. ఒక రకంగా వేణి అంటే ఆడవాళ్ళ యొక్క తలనీలాలు. ఆ తలనీలాలు కట్ చేసి యమునా నదికి దానం ఇవ్వడం అండి. అదే వేణీదానం అంటే. ఇద్దరు కూడా దగ్గరుండి ఆ భారద్వాజ మహాముని వివాహం చేయించి వేణీదానం చేయించారండి. ఆ వేణి తలనీలాలు పట్టుకుని యమునా నదిలో వెళ్ళడానికి వెళ్ళారండి. పారే నదిలో తలనీలాలు వదిలిపెడితే ఏమవుతుందని తేలిగ్గా ఉంటాయి కాబట్టి కొట్టుకుని వెళ్ళిపోతాయి. కాకపోతే అవి ఏంటంటే బరువు అయిపోయి మునిగిపోయేసరికి సీతాదేవి సందేహం కలిగింది. అదేంటి నేను నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి నేను కూడా అయోధ్య నగరం నుంచి బయలుదేరి ప్రయాగ క్షేత్రానికి వచ్చాము. ఈ ప్రయాగ క్షేత్రంలో సప్తఋషుల్లో ఒకడైన భారద్వాజ మహాముని మాకు దగ్గరుండి వివాహం చేయించి వేణీదానం చేయించారు. ఆ వేణి తలనీలాలు పట్టుకుని యమునా నదిలో వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని మనసులో బాధపడుతూ తన తల్లిగారైన భూమాతను అడుగుతుందండి. అమ్మా నేను నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి నేను కూడా అయోధ్య నుంచి బయలుదేరి ప్రయాగ క్షేత్రానికి వచ్చాము. ఈ ప్రయాగ క్షేత్రంలో సప్తఋషుల్లో ఒకడైన భారద్వాజ మహాముని మాకు దగ్గరుండి వివాహం చేయించి వేణీదానం చేయించారు. ఆ వేణి తలనీలాలు పట్టుకుని యమునా నదిలో వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందమ్మా అంటే అప్పుడు ఆ భూమాత చెప్తున్నారని ఏమనంటే అమ్మా దానివల్ల నీకు ఎటువంటి దోషాలు లేవు, నువ్వు ఎప్పుడు కూడా దీంతో సుమంగలిగా సకల సౌభాగ్యాలతో పౌత్రాభివృద్ధి కలిగి ఉంటామని చెప్పారండి. అంతా చెప్పగానే మళ్ళీ సీతాదేవి అడుగుతారు అమ్మ మరి ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు ఆ భూమాత చెప్తున్నారండి ఏమనంటే అమ్మ మీరు మీ ఆయన కుడుతోడు మీ భర్త ఒళ్ళో భార్య కూర్చున్నప్పుడు ఈ వేణీదాన సమయంలో మేరు పర్వతం ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఆయన బాధమైంది. మేరు పర్వతం ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుందండి. ఆ బరువుని పూజేమైన నేను కూడా మొయ్యలేను కనుక భరించేవాడే భర్తగా సీతాదేవి అడుగుతున్నారండి. స్వామి ఆడవాళ్ళకి రకరకాల దోషాలు ఉంటాయని చెప్పారు. ఈ యొక్క త్రివేణి సంగమంలో ఈ యొక్క ద్వితీయ వివాహం చేసుకుని వేణీదానం చేసుకుంటే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. ఆ దోషాలు ఏంటి స్వామి అంటే స్త్రీలకు ఎవరికైనా కూడా రకరకాల దోషాలు ఉంటాయండి. ఇందాక మీకు ప్రాయశ్చిత్తంలో చెప్పాను మమ ప్రథమ రజస్వలా సమయే అకాల స్థాన అకాల భోజన అకాల శయ్యానిద్ర. మీరు చిన్న వయసులో పెద్ద మనిషి అవుతారు, 4 రోజులు దగ్గర కూర్చోబెడతారు. ఆ చిన్న వయసులో మీకు తెలియదు, గొప్పని వాళ్ళు ముట్టుకుంటారు వీళ్ళు ముట్టుకుంటారు, గొప్పని నిద్ర వస్తుంది పడుకుంటారు, గొప్పని ఆకలి వేస్తుంది తినేస్తారు. మమ ప్రథమ రజస్వలా సమయే అకాల స్థాన అకాల భోజన అకాల శయ్యానిద్ర. తర్వాత మీ ప్రసూతి సమయంలో కూడా ఇవే దోషాలు ఉంటాయి. మీ భార్య గారు ప్రథమ రజస్వలైనప్పుడు దోషం ఉంటుందండి. మీ ద్వారా గర్భం దాల్చినప్పుడు దోషం ఉంటుంది. మీ ద్వారా సంతానం కలిగినప్పుడు దోషం ఉంటుంది. ఇవన్నీ దోషాలు కూడా మన ఊళ్ళో అయితే నక్షత్ర శాంతి, నవగ్రహ శాంతి, ఆజ్యావేక్షణ అంటే ఊళ్ళో నీడ చోటు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. ఇవి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఈ యొక్క దోషాలు తొలగిపోవటండి. ఈ యొక్క త్రివేణి సంగమంలో ఈ యొక్క వేణీదానం చేసుకుంటే ద్వితీయ వివాహం చేసుకుని ఈ యొక్క వేణీదానం చేసుకుంటే మీ భార్య గారు ప్రథమ రజస్వలైన దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి వారు ఇరువురు చేసుకుని మనందరికీ కూడా తెలియజేశారండి. ఇంకా దోషాలు ఉన్నాయండి. ఆ దోషాలు ఏంటంటే మనం బ్రాహ్మణం కాబట్టి మనకి లక్షవత్తి వ్రతగద అని ఉంటుంది. ఆ లక్షవత్తి వ్రతగదలో ఉంటుంది భర్త ఊళ్ళో లేనప్పుడు భార్య మంచం మీద పడుకోకూడదండి. ఎవరైనా ఉన్నారా? భర్త ఊళ్ళో లేనప్పుడు భార్య మంచం మీద పడుకోకూడదు. భర్త తినకుండా భార్య తినకూడదు. భర్త ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు భార్య శుభ్రంగా రెడీ అయిపోయి మల్లెపూలు పెట్టుకుని లిఫ్టులు పెట్టుకుని రెడీ అయ్యి ఉండకూడదండి. ఏ గొడవ లేదు, అందరూ నైటీలతోనే ఉన్నారు, ఇప్పుడు ఏ బాధ లేదనుకోండి. భర్త ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు భార్య శుభ్రంగా రెడీ అయిపోయి మల్లెపూలు పెట్టుకుని గేటు ముందు నుంచి నా ముగ్గురు ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూడకూడదు. అవి కూడా దోషాలు. అటువంటి వాళ్ళు చూసి వాళ్ళు వేరే ఉంటారు, అవి కూడా దోషాలే. ఇవన్నీ దోషాలు కాకుండా ఇంకా దోషాలు ఉన్నాయండి. ఆ దోషాలు అంటే మన పల్లెటూరులో ఉన్నప్పుడు మన ఆచార ఆహార వ్యవహారాలని వేరే ఉండేవి. ఈ పట్టణాల్లోకి అపార్ట్మెంట్లోకి వచ్చే ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిచేస్తూ ఉంటారు. అక్కడ సర్పాలు తిరుగుతుంటాయి, కుక్కలు తిరుగుతుంటాయి, పిల్లులు తిరుగుతుంటాయి, గోవులు తిరుగుతుంటాయి, రకరకాల జంతుజాలన్నీ తిరుగుతుంటాయండి. దానివల్ల కూడా దోషాలండి. ఇవన్నీ దోషాలు కూడా ఈ యొక్క త్రివేణి సంగమంలో ఈ యొక్క ద్వితీయ వివాహం చేసుకుని వేణీదానం చేసుకుంటే మీ భార్య గారు ప్రథమ రజస్వలయ దగ్గర నుంచి ఎప్పుడు కొన్ని దోషాలు కూడా తొలగిపోతాయని సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి వారి ఇరువురు చేసుకుని మనందరూ కూడా తెలియజేశారండి.
ఈ వివాహం అనేది మీకైనా నాకైనా ఎవరికైనా 3 పర్యాయములు వస్తుందండి. ఒకటి మీ పెద్దల గురించి వివాహం చేసుకుని వచ్చారు ఇక్కడికి, రెండో వివాహం ఇక్కడ చేసుకున్నారు. మనం బ్రాహ్మణం కాబట్టి మనకి షష్ఠి పూర్తి ఉగ్రరథ శాంతి అంటారండి. 60 సంవత్సరాలు వచ్చాక షష్ఠి పూర్తి చేసుకుంటాం, 3 వివాహాలండి. ఈ వివాహం మీరు త్రివేణి సంగమానికి వచ్చి ఈ వివాహం చేసుకుని వేణీదానం చేసుకున్నారు. మళ్ళీ జన్మలో ఎప్పుడైనా త్రివేణి సంగం వచ్చినా కూడా మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి, కానీ ఈ జన్మలో బతుకున్నంత కాలం ఎప్పుడు వేణీదానం చేయడానికి లేదండి. జన్మంలో ఒక్కసారి చేసుకోవాలి. అంతా అయిపోయాక మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి అడుగుతున్నారు భారద్వాజముని, స్వామి మా ఇద్దరికి కూడా సీతాదేవికి నాకు కూడా విధి వివాహం చేయించారు, వేణీదానం చేయించారు. నా భార్య సీతాదేవి ప్రథమ రజస్వరుని దగ్గర నుంచి ఎప్పుడు దోషాలు యొక్క వేణీదానం రూపంలో తగ్గించారు. మరి మీకేం దక్షిణ కావాలంటే ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి ఎంతో మందికి అన్నదానం చేశారండి. ఇక్కడ ఏంటంటే ఈ క్షేత్రంలో ఇక్కడ చేయించిన బ్రాహ్మడికి అన్నదానంలో ఏ దానం పనికిరాదు కాబట్టి అన్నదానమే పనికొస్తుంది. కైలో అయితే మొండోదలాలి, కాశీ మరణాత్ ముక్తి. ఇదమైందా అండి? చెయ్యి వదిలిపెట్టండి, ఆడవాళ్ళు అలాగే పట్టుకోండి, మగవాళ్ళు 2 అక్షరాలు తీసుకోండి. ఈ हिरण्ययः दीर्घाय चक्षसे सूर्यगुरोहयद्दिवि इन्द्रवाजेषु नो सहस्रप्रधनेषु च उग्राभिरोतिभिः वाजयामसि महे वृत्राय